హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత కేత్రెడ్ బ్లాగ్స్. ఈ రోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి. నేను ఎప్పుడు చెప్తుంటా కదా, నేను మక్క వడలు చేసినప్పుడు చెప్పా, అమ్మ మొక్కజొన్న బూరెలు చిన్నగా ఉన్నప్పుడు బాగా చేసేది, గారెలు అవి బూరెలు. ఈరోజు అమ్మ ఇంటికి వచ్చారు, అమ్మతో మొక్కజొన్న బూరెలు చేయిస్తా అండి. ఈరోజు గెస్ట్ మా అమ్మనే అండి. హాయ్ అమ్మా. హాయ్ హాయ్. హాయ్. అమ్మ అనే పదం చెప్పాలంటే చాలా అండి. మా ప్రతి దాంట్లో మా అమ్మ ఉందండి. ఎందుకు అంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఆమె ప్రపంచం అంటూ ఏమీ లేదండి. మా నాన్న, మేము అంతే తప్ప ఇంకొక ప్రపంచం లేదు ఆమెకి. అప్పట్లో కూడా ఈ కిట్టి పార్టీలు ప్లస్ అన్ని ఉండేవండి. ఏమంటారు, వనభోజనాలు, కిట్టి పార్టీలు. మేము ఖమ్మంలో ఉండేది కదా, ప్రతిదీ అందరు ఆంటీలు అంతా వెళ్ళేవాళ్ళు. కానీ మా మమ్మీ మాత్రం చాలా తక్కువ అండి వెళ్ళడం అనేది. మా కోసం అంటూ ఆమె ఎక్కడికి కూడా వెళ్ళకపోయేది. ఏది కూడా ఆమె ప్రతిదీ మా కోసం, మేము పిల్లలు అనే దాంతోటే ఆమె ఈరోజు చేసిన దానికే మేము ఇలా ఉన్నామండి. మా అమ్మకి ఎప్పుడు మేము రుణపడే ఉంటాము. కాకపోతే నాకు అమ్మ కంటే ఎక్కువ నానంటే చాలా ఇష్టం అండి. అమ్మ అంటే ఇష్టం కాదని నేను అనను, కానీ ఇంకా నానంటే చాలా ఇష్టం. ఇద్దరు ఇష్టం. కాకపోతే ఎక్కువ శాతం నేను ఇప్పటికీ కూడా ప్రతిరోజు ప్రతి నిత్యం కూడా మా నాన్న అనేది నా కళ్ళ ముందు కనిపించినట్టు, మాట్లాడుతున్నట్టు, ప్రతిరోజు నేను నాకు కష్టం వచ్చినా బాధ వచ్చినా ఎక్కువగా నాన్నతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది అండి. నాకు అదేంటో నాకు తెలియదు, కానీ ఇంకా అది అంతే. మా అమ్మ అంటది, ఇంకా నీకు ఎప్పుడు పిచ్చి, అదే ప్రపంచం, నువ్వు అట్లనే ఉంటావు అంటది. అంతేనా? అదే అంటది. ఆమెకు నీకు ఊరికే ఊహించుకుంటావు, నీకు నాన్న కళ్ళ ముందు ఉన్నట్టు అట్లనే ఎప్పుడు అదే అనుకుంటావు, కాబట్టి నీకే కనిపిస్తాడు, మాకు కనిపించడు అంటది మా అమ్మ ఎప్పుడు కూడా. అమ్మ అసలు నిజంగా మా అమ్మ హ్యాట్స్ ఆఫ్ అండి. మా కోసం చాలా చాలా త్యాగాలు చేసింది, చాలా అండి. ఈ రోజు మేము ఇలా ఉన్నామంటే మా అమ్మ పుణ్యమే అండి. ఇది ఎప్పటికీ లైఫ్ లో మా అమ్మది రుణం అనేది మేము తీర్చుకోలేమండి. ఇదైతే వాస్తవం. ఓకే అండి, ఈరోజు రెసిపీ ఏంటో చూద్దాం రండి. ఓకే అండి అమ్మ, ఈరోజు ఏం చేద్దాం మనం? మొక్కజొన్న బూరెలు. మొక్కజొన్న బూరెలు చిన్నప్పుడు బాగా చేసేదండి. మొక్కజొన్న గారెలు, బూరెలు కంపల్సరీ. సీజన్ అయితే మస్తు చేసి పెట్టేది మేము స్కూల్ నుంచి వచ్చే వరకు అయితే. ఏమేం కావాలమ్మా? 3 ఏమో మొక్కజొన్నలు, కప్పులా? 3 కప్పులేమో మొక్కజొన్నలు, 1 కప్పు ఏమో బెల్లం. ఓకే, ఇలాచి పౌడర్, తగినంత నూనె. ఇగో కొలుచుకో అయితే. అమ్మ ఇప్పుడు ఏం చేయాలి? 3 కప్పులు మొక్కజొన్నలు. ఓకే, గింజలు మొక్కజొన్న గింజలు, 1 కప్పు బెల్లం. అంతే. మిక్సీ పట్టుకోవాలా? మిక్సీ పట్టుకోవాలి, చెయ్యాలి బూరెలు. నూనె ఓకే, 3 అయితే కొంచెం తక్కువ బెల్లం. ఓకే అండి, 3 కప్పులు, 1 కప్పు బెల్లం కొలుసుకో. బెల్లం కూడా మెదిగినాక మిక్సీ పట్టుకోవాలా? మిక్సీ పట్టుకోవాలి. ఓకే అండి, మిక్సీ పట్టుకొని చూపిస్తా ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది. ఓకే ఓకే అమ్మా, రుబ్బినాం కదా, కలిపినాం, ఇలాచి పౌడర్ వేసుకున్నాం, మంచిగా కలుపుకున్నాం అండి. బెల్లము అది మిక్సీ పట్టేసిందమ్మా. ఇప్పుడు మొక్కజొన్న బూరెలు. ఓకే, చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇప్పుడే చేస్తుందండి. ఎందుకంటే తను ఊర్లో ఉంటది కదా, అక్కడ దొరకవు. ప్లస్ మేము కూడా అవి టైంకి వెళ్ళాం కదా తీసుకొని. అందుకే అసలు నేను చాలా చాలా లాంగ్ డేస్ తర్వాత చేసినట్లు. లేకుంటే కొనుక్కున్నాయా అమ్మ? తీయనా కొన్ని? ఇంకా ఇట్లా కలర్ సరిపోద్ది కదా? సరిపోతుంది. కాలినై తీ. ఓకే అండి, కాలినై తీస్తున్నా. మొక్కజొన్న బూరెలు అంతేనా? మా బిడ్డ నేను కలిసి చేస్తున్నాం. ఈమె మా నాన్న ఫుడ్డీ అండి, బాగా చేసేది వంటలు. ఇప్పుడు చెయ్యట్లేదు మా మమ్మీ. అప్పుడు బాగా వెరైటీస్ చేసేది. మా నాన్న చెప్తుండేది, ఈమె చేసేది. ఆయన ఏం తినాలనుకునేదో అది చెప్పేది, చేసేది తన ఆఫీస్ నుంచి వచ్చే వరకు. ఓకే అండి, మిగతా మళ్ళీ వేస్తుంది. ఇవి ఎట్లా అంటే ఎక్కువ డేస్ నిలువ ఉంటాయమ్మా? నిలువ ఉండవు, చాలా రోజులు. ఎన్ని రోజులు ఉంటాయి? 5-6 రోజులు ఉంటాయి అంతే. అంతే.
తను చింతపండు పచ్చడి బాగా చేస్తుందండి. పచ్చిమిర్చి వేయించి రొట్టెలో రుద్ది పెట్టేదండి, అది కూడా బాగా చేస్తుంది. చాలా వెరైటీస్ వచ్చు తనకి. ఇప్పుడు చెయ్యట్లే, ఎండు చేపలతో, నాన్ వెజ్ తో, మటన్ గోంగూర, మటన్ లో ఏదైనా మిక్సింగ్ వేసి చేస్తుందండి. దొండకాయ మటన్ బాగా చేస్తుందండి తను, బాగా సుక్క కూర, గోంగూర, చింత చిగురు అన్నీ వేసేది. అన్నీ చేసుకోవాలంటే మంచిగా ఉంటాయి. ఓకే అండి, కంప్లీట్ అయిపోయినాయి. అమ్మ టేస్ట్ చేద్దామా? టేస్ట్ చేద్దాం. కాలుతుందిగా. సలాడ్ గీర పెట్టి కాలుతో తిట్టకు. ఏం తింటా. మళ్ళీ మంచిగా సరిపోయింది. అవును, మంచిగా ఉన్నాయి. కొలత చూసిరు కదండి, 3 కప్పులకి 1 కప్పు బెల్లం అండి, అంతేనా? అంతే. 1 కప్పు బెల్లము, 3 మొక్కజొన్న. మస్తు స్వీట్ ఉందండి, చాలా టేస్ట్ ఉంది అసలు, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్ అండి. నెక్స్ట్ కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.